ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లక్ష్యమని టిఆర్ నగర్ రాజారంలో ఉచిత అర్జెంట్ కేర్ సెంటర్ ప్రారంభించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వస్థ హ్యాపీనెస్ అర్జెంట్ కేర్ సెంటర్ ను శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ళ వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జగిత్యాల మరియు మల్యాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల ప్రజలకు పూర్తిగా ఉచిత అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్ తో పాటు డిసిసి అధ్యక్షులు నందయ్య, స్థానిక కౌన్సిలర్ చాంద్ పాషా, రాజారం సర్పంచ్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, సత్యసాయి సుజల స్రవంతి ట్రస్ట్ సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం సార్, రెడీ సార్, ఇక్కడ సార్, ఓకే సార్. నమస్కారం, బాగున్నారా? నాంపల్లి కనిపించాలి. భరధరం విష్ణుం హృదయవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అధనారీకిరః ఫలోదకం ఓం గణానాం త్వా గణపతిగం హవామహే పవిం రవీనామపవస్త్ర బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్వన్యన్నో దివిః సీతారాధనం శ్రీమన్మహ గణాధిపతయే నమః. పతిలోకజగన్నికా లంబోదరస్తాభికటా విఘ్నరాజా గణాధిపా ధూమకేతర గణాధ్యక్షో పాళచంద్ర గజానన వక్రదండస్తోర్పకర్ణా హేరంబస్కంద పూర్వజా షోడశైతాని నామాని ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. మిషన్ గురించి చెప్తానండి. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనే మిషన్ సద్గురు మధుసూదన్ సాయి గారు స్టార్ట్ చేశారు. ఇది గత 12 సంవత్సరాలుగా దగ్గర 100 కంట్రీస్లో 100 దేశాల్లో ఈ సేవలు విస్తరించి ఉన్నాయి. అవుట్ సైడ్ ఇండియా 5 హాస్పిటల్స్ ఉన్నాయి. విదిన్ ఇండియా 11 హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా క్యాష్ బాక్స్ ఉండదు, కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పటిదాకా దగ్గర 3 లక్షల జనరల్ సర్జరీస్ చేశాము. 45,000 మంది చిన్న పిల్లలకి ఎవరికైతే హార్ట్ గుండెలో హోల్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా 45,000 మందికి సర్జరీస్ చేయడం జరిగింది. అలాగే దగ్గర 50 లక్షల మందికి పైగా ఓపీ అంటే అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విలేజెస్లో అట్లీస్ట్ ఒక 100 విలేజెస్ కవర్ చేసేటట్టు ఈ సెంటర్ సర్వీసెస్ ప్రారంభం చేద్దాం అనుకున్నా. అంతకుముందు సాయి స్వాస్థ్య సెంటర్ అనేది ఒకటి చిన్నగా స్టార్ట్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బాబావారి అండ్ మధుసూదన్ గారి వాళ్ళ ఆశీర్వాదంలో ఇంకా మేబీ నెక్స్ట్ 50 బెడ్ హాస్పిటల్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను రాజకీయాలకు రాకంటే చాలా ముందు నుంచే సత్యసాయి సేవా ట్రస్ట్ జగిత్యాలలో కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి అక్కడ వెనకాల కూర్చున్నారు, కానీ ముందుండి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న ఎంతో మందితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి చాలామంది ఆరంభ శూరత్వం అంటుంటారు,
కానీ ఆ భగవాన్ సత్యసాయి దివ్యాశిష్యులు మధుసూదన్ సాయి గారి సంకల్పం, వారి వెంట ఉన్న అనుచర గణం, అదేవిధంగా ఎంతోమంది దాతలు, ఫిలాంథ్రపిస్ట్, వారితో ఎన్నో గొప్ప కార్యక్రమాలు. దాంట్లో భాగంగా జగిత్యాలలో కార్యక్రమం అంతింత ఈనాడు దేశవ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది పిల్లలకి ఇస్తూ, కర్ణాటక రాష్ట్రంలో 70 లక్షల మందికి, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ సహకారంతో 21 లక్షల మంది ప్లాన్ చేశారు. 17 లక్షల మంది పిల్లలకు ఈరోజు రాగిజావా ప్రతి పాఠశాలలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి మా గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఇక్కడ ప్రజలు ఇచ్చిన అవకాశం, నాకు కూడా 6వ ఫ్లోర్ ఎక్కే అవకాశం, మీరు అందరూ కూడా నన్ను కలుపుకోవడం ప్రభుత్వంతో. సో అప్పుడు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి, సీఎం ఆఫీస్లో తీసుకెళ్ళడం. 17 లక్షల మంది పిల్లలకి ఈరోజు రాగిజావా అంటే ఒక 10-11 సంవత్సరాల క్రితం 24 మంది పిల్లలతో స్టార్ట్ అయిన కార్యక్రమం మన తెలంగాణలో ఈరోజు ఆ రోజుగా విస్తరించింది. అదేవిధంగా వైద్య సేవా సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముద్రహల్లిలో కర్ణాటకలో పెద్ద బేస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ మెడికల్ కాలేజ్ నీటి ద్వారా ఫ్రీగా ఇస్తూ, మన జగిత్యాల పిల్లలు అగడిగద్దెల యొక్క టైలర్ వారికి ఫ్రీ భోజనము, ఫ్రీ హాస్టల్, పుస్తకాలు అవన్నీ గుడిస్తూ అక్కడ చదువుతుంది అమ్మాయి. అలాంటి కార్యక్రమాన్ని కూడా నన్ను ఒకరోజు ఆహ్వానించి ఆ భగవాన్ శ్రీ మధుసూదన్ సాయి గారి పక్కన నాకు కూర్చోబెట్టే అవకాశాన్ని మా జగిత్యాల సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఇచ్చిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిద్దిపేటలోని కొండపాకలో ఎవరు ఊహించని విధంగా ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్, ముఖ్యంగా కార్డియాక్, అక్కడ వేలాది ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం మంది కార్డియోథొరాసిక్ సర్జన్స్, కార్డియాలజిస్ట్ వచ్చి క్యాంప్ పెట్టి ఇక్కడ నుంచి దాదాపు ఎంతమంది సెలెక్ట్ చేసినారు? 6 మంది సెలెక్ట్ చేస్తే 14 మందికి ఆపరేషన్ అయింది. అందులో ఒకరు మన టిఆర్ నగర్ వాస్తవ్యులు ఉన్నారు. ప్రెసిడెంట్ 2 లైన్లు ఉన్నారు. మా పంగ విజయ్ దళిత బిడ్డ, మా యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడా, మా పంగ విజయ్ బిడ్డ పుట్టింది, ఎంత సంతోషం అంటారో. 20 రోజులనే అంత బాధాకరం. బిడ్డకు గుండెకు రంధ్రం ఉన్నప్పుడు పేదవాడు 2 ఎకరాల భూమి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నాకు పరిచయం. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ పరంగా కొంత చేస్తున్నారు, కానీ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయడం అనేది చాలా తక్కువ సెంటర్లలో జరుగుతూ ఉంది. ఈవెన్ నిమ్స్ లాంటి సెంటర్లలో కూడా ఈరోజు ఇప్పుడు సెప్టెంబర్ 6 నుండి అక్కడ కూడా కార్యక్రమం ఉన్నది. అంటే ప్రభుత్వం కూడా చేయడానికి కొంత మ్యాన్ పవర్, ఎక్విప్మెంట్ ఉంది, మిషనరీ ఉంది, కానీ చేసేవాళ్ళు ముందరికి వచ్చేవారు కొంత తక్కువ ఉన్న సందర్భంలో వందలాది గుండె చికిత్స ఆపరేషన్లు మన సిద్దిపేటలో కొండపాకలు చేస్తూ ఉన్నారు సార్. అలాంటి కార్యక్రమాల్లో అక్కడ హోమం జరిగినప్పుడు అక్కడ కూర్చోబెట్టి నాకు తీర్థ ప్రసాదాలు ఇప్పించినందుకు కూడా నేను సత్యసాయి సేవా భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సత్యసాయి బాబా ట్రస్ట్ పుట్టపర్తిలో ప్రారంభమైంది. దేశ నలుమూలే కాకుండా నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, అది వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, మరీ ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం కానీ, మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం ఒక ప్రభుత్వంతో పోటీ పడే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుందో దానికి ప్యారలల్గా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న విధంగా గర్వకారణం. ఈరోజు ప్రపంచమంతా డబ్బుతోటి అంత వ్యాపారం అయిపోయింది. ఇట్లాంటి రోజుల్లో కూడా మేము సేవతోటి ముందుకు వస్తున్నామని చాటి చెప్పి ఈ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు చాలా మంది దగ్గర ఉంటే ఖర్చు పెట్టే గుణం కొంతమందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులందరూ కూడా ముందుకు వచ్చి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రీకాంత్ గారికి. చొప్పదండి నియోజకవర్గంలో ఇది టెక్నికల్గానే ఉంది, కానీ మాకు పూర్తి స్థాయిలో సేవలు వస్తాయో తెలియదు. అందుకే మా నియోజకవర్గంలో గంగాధర కానీ, చొప్పదండి అట్లాంటి ప్రాంతంలో ఇట్లాంటిది ఒకటి పెట్టవలసిందిగా, దానికి మీకు అన్ని రకాలు కూడా
నేను సహాయ సహకారాలు అందిస్తాను. ల్యాండ్ కానీ ఏది కానీ మీరు ఏది కోరితే అది మా నియోజకవర్గ ప్రజల కోసం సేవలు అందించాలి. దానికి పూర్తిగా ఇట్లాంటి ఒకటి ఆలోచన మీరు చేయాల్సిందిగా అవసరమైతే మీ పై వాళ్ళతో కూడా మాట్లాడండి. ఎందుకంటే మరి పూర్తిగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గం. డాక్టర్ సంజయ్ కుమార్ గారి లాగా పట్టణ ప్రాంతం కాదు. వారికి ఎన్నో హాస్పిటల్స్ ఇతర అన్ని ఫెసిలిటీస్ జగిత్యాలు ఉంటాయి. మా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. మీరు కూడా గ్రామీణ ప్రాంత వాసులకు సేవ చేసే సంకల్పంతో మీరు ముందు పోతున్నారు. ఖచ్చితంగా చొప్పదండి నియోజకవర్గంలో గంగాధర్ అనేది సెంటర్ పాయింట్ ఉంటుంది. ఒక 6 మండలాలకు ఒక సెంటర్. అది ఒక మాతోటే మేమే కాకుండా అటు పక్కన ఉన్నటువంటి ధర్మపురి కూడా, ఈ పేడపల్లి మండలం అట్లాంటివి అన్నింటి కూడా అది ఒక సెంటర్ ఉంటుంది. అక్కడ ఒకటి మీరు ఏర్పాటు చేసినట్టుంటే అందరం కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. తొందరలోనే మీ నుంచి ఆశిస్తాం. మళ్ళీ మిమ్మల్ని కూడా పర్సనల్గా కలుస్తాను. మీ పై వాళ్ళని కూడా కలిసే అవకాశం నాకు కల్పిస్తే తప్పకుండా కలిసి నేను రిక్వెస్ట్ చేస్తాను. మీకు అందరికి కూడా మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పడాలని కృషి చేస్తాను. ఇంతటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు పర్సనల్గా వచ్చి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇన్వైట్ చేసిండు. అదేవిధంగా డాక్టర్ నాగరాజు గారు, ఇతర డాక్టర్ల బృందానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.